Hi students, one more question. After reducing the salary of a man by 50%, it is increased by 50%, the loss is. క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదువు చూడండి. ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద శాలరీ ఆఫ్ ఎ మ్యాన్ బై 50%, అంటే అతనికి ఒక శాలరీ వస్తుంటుంది, అందులో నుంచి 50%ని రెడ్యూస్ చేశారంట. రెడ్యూస్ అంటే సబ్ట్రాక్షన్. ఎంత? 50%. 50% అంటే మీనింగ్ ఏంటి? హాఫ్ అని అర్థం. ఇప్పుడు 10 రూపీస్లో 50% ఎంత అంటే 5 రూపీస్, 6 రూపీస్లో 50% ఎంత అంటే 3 రూపీస్, 4 రూపీస్లో 50% ఎంత అంటే 2 రూపీస్, ఇలాగా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద శాలరీ ఆఫ్ ఎ మ్యాన్ బై 50%, తనకు వస్తున్న శాలరీలో నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ శాలరీని రెడ్యూస్ చేశారు, అంటే సబ్ట్రాక్ట్ చేసేసారు. ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. సబ్ట్రాక్ట్ చేశాక అతనికి వస్తున్న శాలరీని 50% ఇంక్రీజ్ చేశారంట. ఇంక్రీజ్ అంటే ఏంటి? అడిషన్. ఇంక్రీజ్ అంటే ఏంటి? అడిషన్. తనకు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ శాలరీ వస్తుంది అనుకుందాము, అందులో 50% అంటే ఎంత? 50 రూపీస్. 50 రూపీస్ని రెడ్యూస్ చేశారు, 100లో నుంచి 50 వచ్చింది. మళ్ళీ ఆ 50 రూపీస్ని 50% ఇంక్రీజ్ చేశారు. 50% అంటే ఎంత? 50 రూపీస్లో 25 రూపీస్. సో 25 రూపీస్ని యాడ్ చేస్తున్నాడు, ఇంక్రీజ్ చేస్తున్నాడు కదా, అంటే అడిషన్ చేస్తున్నారు, 75 వస్తుంది. సో ఫైనల్గా 100 రూపీస్ వస్తున్న శాలరీ 50% రెడ్యూస్ చేసి మళ్ళీ 50% ఇంక్రీజ్ చేస్తే అతని శాలరీ ఇప్పుడు ఎంత అంటే 75. అర్థమవుతుంది కదా? 75. అయితే మొదటగా అంటే ఫస్ట్లో అతని శాలరీకి ప్రజెంట్ ఇప్పుడు అతనికి ఉన్న శాలరీకి మధ్య పర్సంటేజ్ డిఫరెంట్ ఎంత అంటే లాస్ పర్సంటేజ్ ఎంత, లాస్ ఎంత? లాస్ అయితే 25 రూపీస్, లాస్ పర్సంటేజ్ కూడా 25% ఇక్కడ. అర్థమైందా? మనం మొత్తం శాలరీని 100% అనుకుంటే అతనికి మిగిలిన శాలరీ ఎంత? ఇప్పుడు వస్తున్న శాలరీ ఎంత? 75%. సో లాస్ అయిన శాలరీ ఎంత? 25%. సో స్టూడెంట్స్, మీకు ఇది ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం కోసమే నేను ఈ విధంగా డ్రా చేశాను. రీచ్ అయిందని అనుకుంటున్నానమ్మా. అర్థమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి ఈ ఛానల్ని. నేను కంటిన్యూగా మీకు కంటెంట్ ఇస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.